గెలిచింది కేవలం 11 సీట్లే అని అన్నారు. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని అవమానించారు. ఇక రాజకీయంగా అయిపోయాడని అన్నారు. ఇంకా టీవీ డిబేట్లు, పత్రికలు, సోషల్ మీడియాలో అయితే ఆయన అదే పనిగా అవమానించడం ఒక ఫుల్ టైం జాబ్ అయిపోయింది వాళ్ళకి. గెలిచిన తర్వాత మీరు మీ సీట్లు, డబ్బులు ఎలా లెక్కించుకోవాలో మీరు లెక్కలేస్తుంటే ఆయన మీ ఉద్దేశాలని, మీ దోపిడీదారుల కుట్రలని ఆయన లెక్కేస్తా ఉన్నాడు. ప్రజలు మీకు అధికారాన్ని కట్టబెడితే వాళ్ళ ఆరోగ్యం గురించి ఏమైనా ఆలోచించారా? మరి పేద పిల్లల చదువు గురించి లేదు. కానీ పీపీపీ అని ప్రైవేట్ వాళ్ళతో కలిసి దోపిడీకి ప్లాన్ వేశారు. పీపీపీ అంటే మీరు చెప్పేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కానీ మాకు అర్థమయ్యేది పబ్లిక్ మనీ, ప్రైవేట్ దోపిడీ, పాలకుల మోసం. మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ప్రజల రక్తాన్ని పీల్చే స్కామ్. సబ్సిడీ లేకుండా ప్రైవేట్ వాళ్ళతో డీల్స్, ఫైల్స్ త్వరగా మూవ్ చేయటం అంతా అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది. అప్పుడు ఒక మనిషి వచ్చాడయ్యా. ఆయనకి సీఎం కుర్చీతో పనిలే, 175 సీట్లతో పనిలే, మీడియాతో అసలే లేదు. ఒకే ఒక్క మాట, పీపీపీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దోచుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే నేను వదిలిపెట్టను, కోట్లు గెడుస్తాను, మీ డీల్స్ అన్నీ బయట పెడతాను, అందరినీ జైల్లో వేస్తాను. బూతులు లేవు, డ్రామాలు లేవు, కాన్సిక్వెన్సెస్, పరిణామాలు చెప్పాడంతే. ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. ప్రైవేట్ పార్ట్నర్లు మాయమైపోయారు, ఇన్వెస్టర్లు కనిపించనే లేదు. ఒక్కడైనా వచ్చాడా టెండర్కి? ఒక్కడు. ఇప్పుడు చెప్పండి, 11 సీట్లు అని అన్నారే, ఇది వాళ్ళకి చెంపపెట్టు కాదా? బలం అంటే అసెంబ్లీలో సీట్లు, నంబర్లు కాదు స్వామి. బలం అంటే నమ్మకం, ఆయన మళ్ళీ వస్తాడు అనే నమ్మకం. మీరిచ్చే ప్రతిపక్షం ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది? ఒక్క మాటతో మీరు చేసే స్కాముల్ని ఆపగలిగితే అది బలం కాదా? ఆ బలం ఉన్నప్పుడు అవినీతి చేసే వాళ్ళ గుండెల్లో భయం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దోచుకునే వాళ్ళకి, దోపిడీదారులకి జగన్ గారి 11 సీట్లు మిమ్మల్ని అడ్డుకోవటానికి చాలు. మరి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి వైసీపీ జగన్ అభిమాని జగన్ గారి దెబ్బ ఎలా ఉందో అర్థమైన తర్వాత కలిగే ఫీలింగ్ عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة.